కాసేపు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేతెంచుము. నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు నతడు భుజించునుగాక. కృపగల దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరమగీత గ్రంథం అనేది పాత నిబంధన కాలములోనే, అనగా క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందే ఆయన సంఘమును రెండవ రాకడకు సిద్ధపరచుటకు ఉద్దేశించి వ్రాయబడిన ఒక విచిత్రమైన మహత్తరమైన గ్రంథం. ఇంకా మొదటి రాకడ కూడా జరగకముందే రెండవ రాకడకు సంఘమును సిద్ధపరిచే ఒక మహత్తర గ్రంథము రాయబడటం చాలా ఆశ్చర్యకరం. ఇందులో భావనలన్నీ కూడా సంఘమును క్రీస్తు ప్రభుని రెండవ రాకడకు సిద్ధపరచుటకు ఉద్దేశించబడినవి. ఈ గ్రంథములో కనబడుతున్న ప్రియుడు యేసయ్య, ప్రియురాలు సంఘం, ద్రాక్ష తోట అని చెప్పిన, ఉద్యానవనం అని చెప్పిన, సంఘమును గురించి చెప్పబడిన మాటలవి. అయితే సంఘము దేవుని పిలుస్తోంది. ఏమని? ఉత్తర వాయువు ఏతెంచుము. ఈ మాటలు మీరు పరిశీలన చేస్తే ఉత్తర వాయువుని రమ్మని పిలుస్తోంది సంఘం. ఉత్తర వాయువు గనుక సంఘం మీదికి వస్తే అప్పుడు దక్షిణ వాయువు కూడా విసురుతుందట. దాని అనగా ఉద్యానవనము యొక్క పరిమళములు భూమి అందంతటా వ్యాపిస్తాయిట. ఇప్పటికే మనం అనుకున్నామన్నమాట, ఉద్యానవనం అంటే సంఘము అని. సంఘము మీదికి ఏమి రావాలి అని అడిగితే ఉత్తర వాయువు రావాలి. ఏమిటి ఉత్తర వాయువు అని అడిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఉత్తరమును గురించి రీతిగా వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, సరే చదవకపోతే కూడా ఏం కాదు, నాకు తెలుసా వచనం. అయితే ఆయన అక్కడ మాట్లాడిన విషయం ఏమిటంటే, దేవుని వాక్యములో మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, మీరు లేచి ఉత్తర దిక్కునకు తిరుగుడి అని రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశమును చేరుటకు విశ్వాస యాత్ర సాగిస్తున్నారు. వారు యాత్ర చేయుచుండగా
భయంకరమైన లేదా భీకరమైన ఎడారిని దాటి రావలసిన పరిస్థితి వచ్చింది. ఆ భీకరమైన ఎడారి దాటుతున్న ఆ కాలములో దేవుడు వారి కొరకు ఆహారముగా దేవదూతల పంట ఆకాశ ధాన్యమై వారు పేరు పెట్టుకున్న మన్నా అనే దానిని పంపించారు. బండలో నుండి నీళ్లు రప్పించారు. ఎండ తగలకుండా మేఘం ఇచ్చారు. రాత్రిలో అడుగులు తడబడకుండా అగ్నిస్తంభం ఇచ్చారు. ఎప్పటికీ నీరసించకుండా ప్రభువే వారిని తన రెక్కల మీద మోస్తూ తెచ్చారు. ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యముల చేత వారిని వాగ్దాన దేశమునకు ప్రభువు నడిపిస్తున్నప్పుడు ఈ మన్నా ఎందుకు ఇచ్చారు? ఈ బండలో నీళ్ళు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే వారు ఉత్సాహంగా సంతోషంగా ఏమాత్రం నీరసించకుండా వాగ్దాన దేశానికి వెళతారనే కదా. అయితే ప్రజలు విచిత్రంగా ఇంత మంచిగా మన్నా దొరుకుతుంటే, ఇంత మంచినీరు మన వెనక వస్తూ ఉంటే ఇక వాగ్దాన దేశానికి పోయే తొందర ఏమున్నది అన్నట్లు ఆ మన్యములో అడవిలో ఉండటం ఆరంభించారు. ఐగుప్తులో ఉన్నప్పుడేమో కష్టం చేసి ఇటుకలు కాల్చి బానిస బ్రతుకు బ్రతికితే ఆహారము దొరికేది. వాగ్దాన దేశానికి వెళితే అక్కడ వ్యవసాయం చేస్తేనే ఆహారం వస్తుంది. ఇటు ఇటుకల కష్టము లేదు, వ్యవసాయపు తిప్పలు లేవు. ఊకనే 3 పూటలు తినే సౌకర్యం అరణ్యములో దొరికింది. ఎవరికైనా ఫ్రీగా దొరుకుతున్నప్పుడు కష్టపడే అవసరం ఉంటుంది. కష్టపడే చోటుకి పోవాలని ఎందుకు అనిపిస్తుంది? అందుకనే ఈ అద్భుతమైన పోషణకు అద్భుతాలకు అలవాటు పడిపోయిన జనం ఇక వాగ్దాన దేశం సోయే లేకుండా బతుకుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరిక మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, లేచి ఉత్తర దిక్కునకు తిరుగుడి అని ప్రభు మాట్లాడారు. ఈ అడవిలో తిరిగిన కాలం చాలు. ఈ అడవి గుండా ఎడారి గుండా ప్రయాణం చేయమంటే మీరు అడవిలోనే తిరుగుతూ ఉన్నారు. తప్పిది. ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు, లేచి ఉత్తర దిక్కునకు తిరుగుడు. అనగా ఈ అద్భుతాలకి, ఆశ్చర్యకార్యాలకి, ఈ మన్నాకి, ఈ బండలో నీళ్ళకి, రెక్కల నీడకి, అగ్ని వెలుగుకి అలవాటు పడిపోయిన కాలం ఇక చాలు, పదని ముందు వాగ్దాన దేశానికి అన్నాడు. అయితే వాగ్దాన దేశానికి అనకుండా మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, లేచి ఉత్తర దిక్కునకు తిరుగుడి అన్నాడు. అదేంటి, వాగ్దాన దేశానికి వెళ్ళమని చెప్పాలి కానీ ఉత్తర దిక్కు అన్నాడు ఏమిటి? ఉత్తర దిక్కును ఏమిటట విశేషం? 48వ కీర్తన 2వ వచనంలో ఉత్తర దిక్కున్న మహారాజు పట్టణమైన సియోను అను పట్టణం అని ఉన్నదని, అది రమ్యమైన ఎత్తుగల చోట ఉండి సర్వభూమికి ఆశీర్వాదకరముగా ఉన్నదని రాయబడి ఉంది. మీరు గమనించగలిగితే ఉత్తర దిక్కున్న మహారాజు పట్టణమైన సియోను ఉన్నది అని బైబిల్ చెబుతుంది. మహారాజు పట్టణమైన సియోను అంటే ఏమిటండి? శ్రేష్టమైన పరలోకమే కదా. ఉత్తర దిక్కున్న పరలోక పట్టణం ఉన్నది, ఉత్తర దిక్కున్న సియోను నగరం ఉన్నది, ఉత్తర దిక్కున మన రాజు పట్టణం ఉన్నది. అది సర్వభూమికి రమ్యముగా, ఆశ్చర్యకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నదని వాక్యం చెబుతుంది. అద్భుతాలకి, స్వస్థతలకి, దీవెనలకు, ఆశీర్వాదాలకి అలవాటైపోయిన ప్రజలతో దేవుడు ఏం చెబుతున్నాడు? ఇక వీటి చుట్టూ తిరిగిన కాలము చాలు, మీరు ఉత్తర దిక్కునకు తిరగనంటే పరలోకములో ప్రవేశించే దాని గురించి ఆలోచించండి. దేవుడు మాకు ఈ మేలు చేశాడు, దేవుడు మాకు ఆ మేలు చేశాడని పొద్దుగూకుల మన్నా తినకుండా నీళ్లు దాక్కుండా ఏడాది వచ్చిపోతున్నారు మీరు. ఇప్పటికి అనేకులు ఈ అరణ్యంలోనే రాలిపోయారు. సత్యకాడికి అడవిలో చేస్తే ఏమైంది, ఐగుప్తులో చేస్తే ఏమైంది, ఆడైన ఒకటేగా.
నేను మిమ్మల్ని విమోచించింది ఇక్కడ చచ్చిపోవడానికి కాదు కదా. ఇక చాలు, తిన్న కాడికి చాలు, తిరిగిన కాడికి చాలు, లేచి ఉత్తర దిక్కునకు తిరుగుడి అంటే ఎక్కడైనా పరలోక రాజ్యంలో ప్రవేశించే సోయి పెట్టండి. ఏం చేస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం, ఏం కాపాడుకోవాలి, ఏం శుద్ధీకరించుకోవాలి, ఎట్లా నిలపబడాలి, ఇవన్నీ తయారు చేసుకుంటారా బాబు అని ప్రభు చెప్పాడు. కనుక ఉత్తర దిక్కు అనే మాటకి అర్థమే అక్కడ పరలోకం ఉన్నదని. యెషయా గ్రంథములో కూడా 14:12 తేజో నక్షత్రమా వేకువ చుట్ల నువ్వు ఎట్లు పడిపోయావు అన్న మాటలు మాట్లాడుతూ నువ్వేమనుకున్నావో తెలుసా? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కిపోయిందని అనుకున్నావు, అందుకే నిన్ను నరికి వేశాను అన్నాడు. పరలోకములో దేవునికి ఒక ఆలోచన సభ ఉందట. ఆ పెద్దలను అక్కడ కూర్చోబెట్టి దేవుడు కొన్ని విషయాలు మాట్లాడి ఆలోచనలు చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెబుతాడట. మీరు ఆలోచించారా? అలా దేవుడు తన ఆలోచన సభతో పెద్దలతో కూర్చొని కొన్ని విషయాలు చర్చించే పనులు జరిగించే చోటు కాబట్టి దాన్ని ఏమన్నాడంటే సభాపర్వతం అన్నాడు. యోబు గ్రంథం 23:9 ఆయన పనులు జరిగించు ఉత్తర దిశ అని రాశాడు. అంటే ఆయన ఆఫీస్ ఉంది, కార్యాలయం ఉంది అక్కడ. సో యోబు గ్రంథం ప్రకారం 23:9 ప్రకారం అక్కడ ఒక ఆఫీస్ ఉంది దేవునికి. యెషయా 14:12-14 ప్రకారం అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది దేవునికి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఉత్తర దిక్కునకు తిరగండి అంటున్నాడు. అద్భుతాలకు అలవాటు పడిపోయిన క్రైస్తవులారా, స్వస్థతల కోసం పరుగులెడుతున్న క్రైస్తవులారా, ఆశీర్వాదాల కోసం వెంపర్లాడుతున్న క్రైస్తవులారా, అద్భుతాలు పొందినా పొందకపోయినా, స్వస్థతలు పొందినా పొందకపోయినా పరలోక రాజ్యం మీద మనసు పెట్టండి. దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టండి. దేవాలోకములు అడుగుబెట్టి దృష్టి పెట్టండి. ఉత్తర దిక్కుకు తిరగండి. ఆలోచన సభ, దేవుని కార్యాలయం అక్కడ అటు మీద మనసు పెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామందికి మనం పరలోకం పోతామా పోమా అన్న టెన్షన్ లేదు. స్వస్థత వస్తే చాలు, అప్పులు తీరితే చాలు, ఐశ్వర్యం కలిగితే చాలు. ఇది తప్పు వాక్య విధానం కాదు. ప్రభు అంటున్నాడు, లేచి ఉత్తర దిక్కునకు తిరగమని. అందుకనే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో దైవజనుడని స్టెఫను ప్రసంగాన్ని ముగిస్తూ ఒక మాట అన్నాడు. దేవదూతల ద్వారా తయారు చేయబడిన ధర్మశాస్త్రము అని మాట్లాడాడు. అంటే దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము దేవదూతలు తయారు చేశారా? అవును. దాని ఆలోచన, దాని జ్ఞానము, దాని ఆజ్ఞ అన్నీ దేవుడే. అయినా ఇట్లిట్లా చెయ్యండి బాబు అని చెప్తే వాళ్ళు చేసిన వాళ్ళు. అందుకే దాన్ని కార్యాలయం అన్నాడు. అందుకే దానిని ఆలోచన సభ అన్నాడు. అంటే ప్రభు దేని మీద మనసు పెట్టమన్నాడు మనల్ని? అద్భుతాల మీద కాదు, స్వస్థతల మీద కాదు, ఆశ్చర్యకార్యాల మీద కాదు, ఆశీర్వాదాల మీద కాదు. ఆయన మనల్ని దృష్టి పెట్టమని చెబుతున్నది పరలోకం మీద దృష్టి పెట్టమని మాట్లాడుతున్నాడు. దేవుని ఆలోచన సభలో చేరిన ధన్యుల గురించి మనసు పెట్టమని మాట్లాడుతున్నాడు. ఆయన పనులు జరిగిస్తున్న పరలోకమును గురించి ఆయన దృష్టి పెట్టమని చెబుతున్నాడు. మన మనస్సంతా, మన దృష్టి అంతా పరలోకం మీద, అక్కడ జరుగుతున్న ఆరాధన మీద, అక్కడ నెరవేర్చబడుతున్న దేవుని చిత్తం మీద, అక్కడి పాత్రలో కలపబడుతున్న పరిశుద్ధుల ప్రార్థనల మీద, అక్కడ జరగబోతున్న ఒక యుద్ధం మీద, అక్కడ ఇవ్వబోతున్న సింహాసనాల మీద, అక్కడ కొలువు తీరినటువంటి కిరీటాల మీద, అక్కడ జరగబోతున్న న్యాయ తీర్పు మీద, ఇదిగో మీరు మనస్సు పెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవులకి ఈనాడు అనేక మంది విచారకర్మగా పాస్టర్లకి సహా అద్భుతాల మీద, స్వస్థతల మీద, ఆశ్చర్య కార్యాల మీద ఉన్న మనస్సు పరలోకం మీద లేకపోవడం ఎంతో విచారకరం, సిగ్గుచేటు కూడా. గుండె మీద చేయి పెట్టుకొని నేను ఇప్పుడు చచ్చిపోతే 100% నేను పరలోకంలో యేసయ్య దగ్గర ఉంటా అని చెప్పగలిగిన నిశ్చయత దైవ సేవకుడికి లేకపోతే ఇంకెందుకు ఆ బతుకు? ఏమో నా పాపాలని క్షమించి నన్ను పరలోకం తీసుకెళ్ళని ఏడుస్తున్నాను నేననే కాడికే నీ బతుకుంటే నువ్వు 10 మందికి చెప్పేదేమున్నది? ఈ వాక్యములను బట్టి మీరు చూస్తే
ఉత్తరము అంటే పరలోకము, దేవుడు పనులు జరిగించే స్థలము, దేవుడు కొలువు తీరే ఆలోచన సభ ఉన్న ప్రాంతము. అది రమ్యమైనది, సర్వభూమికి ఆశ్చర్యకరముగా ఆశీర్వాదకరముగా ఉన్నది. ఇప్పుడు ఎత్తబడే సంఘము షూలమితి ఏమని పిలుస్తోందంటే ఉత్తర వాయువు ఏతెంచుము అని పిలుస్తోంది. ఈ భూమి మీద ఆయా పార్టీల గాలి వీచడం చూస్తాం. ఈ భూమి మీద కోరహు కాలములో తెగులును మోసుకొచ్చిన గాలిని మనము చూసాం. సముద్రములు చీల్చిన గాలిని మనము చూసాం. పూరేలు తెచ్చిన గాలిని మనము చూసాం. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా గాలి ఉన్నది. కానీ సంఘ కన్యక పిలుస్తోంది, ఈ గాలులన్నీ చూసాము, ఆనందించాము, దెబ్బతిన్నాం, అన్నీ అయిపోయినాయి, ఇదొద్దు, మాకు ఇప్పుడు ఉత్తర వాయువు కావాలి అని ప్రార్థన చేస్తుంది. దేవుని సంఘం అనే ఉద్యానవనానికి, దేవుని సంఘం అనే తోటకి ఏం కావాలి తెలుసా? ఐఎమ్ సారీ టు సే, డబ్బు గాలి వీస్తోంది సంఘం మీద, మంచిది కాదు. రాజకీయపు గాలులు విసురుతున్నాయి, మంచిది కాదు. లోకాచారముల గాలులు పెళ్ళున వీస్తున్నాయి, మంచిది కాదు. సంగపు తోట మీదకి వీయవలసిన గాలి ఉత్తర వాయువు అని వాక్యం చెబుతుంది. ఉత్తరం అంటే పరలోకం. పరలోకము నుండి వచ్చే ఒక వాయువు ఉన్నది తెలుసా? దాని పేరు దేవుని పరిశుద్ధాత్మ తప్ప ఇంకేమీ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతాల గాలి చాలదో, స్వస్థతల గాలి చాలదో, హల్లెలూయా, నత్తి వారి పెదవులను నాట్యమాడింప చేయగలిగిన, ప్రతివాని నాలుకను సడలింప చేయగలిగిన, నూతన భాషలతో నింపగలిగిన, అయ్యో దేవుని పరలోకపు భాషలను అనుగ్రహించగలిగిన, ఆత్మలో దేవునితో మాట్లాడగలిగిన సామర్థ్యం ఇవ్వగలిగిన, ఆత్మలో చూడగలిగిన ఒక బలమైన అభిషేకమును సంఘపు తోట మీదకి పంపగలిగిన ఉత్తర వాయువు కావాలని సంఘ కన్యక ప్రార్థన చేయుచున్నది. కూర్చున్న దేవుని బిడ్డలారా, సేవకులారా, మీరు యథార్థంగా చెప్పండి, దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారు? మాకు ఇంకా అద్భుతాలు కావాలనే కదా అక్కడిక్కడ తిరుగుతున్నారు. స్వస్థతలు కావాలనే కదా అది ఇది కొనుక్కొచ్చుకుంటున్నారు. ఆర్థిక ఆశీర్వాదాల కొరకే కదా ఎవడెవడికో పంపుతున్నారు. ఉద్యోగమో, చదువో, పెళ్ళో, పిల్లలో, ఎంతసేపు శరీరంలో ఏదో ఒక అద్భుతము కొరకే కదా ఏడుపంతా. కానీ సంఘ కన్యక ప్రార్థన చేస్తుంది, సేవకురాలు ప్రార్థన చేస్తుంది, ప్రభువా మాకేం అవసరం లేదు నాయన, ఇది కడవరి కాలం, ఇది అంశ గడియ, ఇవి చివరి దినములు, ఇవి దుర్దినములు. అయ్యో మీ రాకడకు సమయం ఆసన్నమైపోయింది. పవిత్రతను కాపాడుకోవలసిన కాలం, సంపూర్ణముగా క్రియలు చేయవలసిన కాలం, పరిపూర్ణతకు రావలసిన కాలం, పరిమళ క్రియలు సంపూర్ణము చేయవలసిన కాలం, పెండ్లి కుమార్తెగా రాజు ఎదుట సిద్ధపడుటకు కావలసిన ఆయత్తపడవలసిన కాలం. ఈ కాలములో మాకేముంది నాయన? ఉత్తర వాయువును పంపండి, పరలోకపు గాలి పంపండి, రోసియోను నుండి ఒక గాలి పంపండి. మా సంఘం నాయన ఆయా గాలులో కొట్టుకుపోతుంది. ఎఫెసీ పత్రిక 4:13-14 అబద్ధ బోధలను కూడా గాలి అని పోల్చాడు. అబద్ధ బోధలను కూడా గాలి అని పోల్చాడు. ఏమన్నాడు తెలుసునా? గాలికి కొట్టబడే ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవద్దు మీరు అన్నాడు. అందుచేత దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో రాయబడిన ఒక సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అద్భుతాలు గాలులు, అబద్ధ బోధల గాలులు, రాజీ పడిపోయినటువంటి పరిశుద్ధత లేని సిగ్గుమాలిన బోధలు దేవుని సంఘాన్ని బలహీనపరుస్తున్న దుర్దినములివి. లేనిపోని గాలి దుమారం రేగితే తోటలో కాసిన కాపంతా నేలపాలైపోద్దయ్యా. ఇలాంటి గాలులు మాకొద్దు అయ్యా. ఉత్తర వాయువును పంపించవా, ఉత్తర వాయువును పంపించవా.
అని ప్రార్థన చేయుచున్నది. అవును, నేటి సంఘము, నేటి దైవజనులు ప్రార్థించవలసినది ఆదాయము పెరగాలనో, జనసంఖ్య పెరగాలనో, లోకల్ లీడర్స్ సపోర్టు పెరగాలనో, సొసైటీలో మా రేంజ్ పెరగాలనో, ఇంకెన్ని అద్భుతాలు జరగాలనో కాదు. కానీ అయా మా సంఘం మీద కూడా ఉత్తర వాయువు రావాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఒకరు ఆత్మను పొందుకుంటే చాలదు, ఎవరైనా ఒకరు కదిలించబడితే చాలదు, ఎవరైనా ఒకరు నింపబడితే చాలదు, ఎవరైనా ఒకరు భాషలు మాట్లాడుతుంటే అందరూ సంభ్రమాశ్చర్యాలతో చప్పట్లు కొట్టేయటం చాలదు. ఏం కావాలి తెలుసా? 120 మంది మీది గాలి వచ్చినప్పుడు బిడ్డలారా, ఏ ఒక్కరు విడవబడలేదు. 119 మంది కూడా కాదు, 120 మంది ఆత్మచేత నింపబడ్డారు. అగ్ని వారి తలల మీదకి వచ్చిందట. ఓ, ఆత్మచేత వారు నింపబడ్డారట. వారిని భాషలతో మాట్లాడసాగారట. భయం పోయింది, పిరికితనం పోయింది, దుఃఖం పోయింది, దిగులు పోయింది, రోషం వచ్చింది, ధైర్యం వచ్చింది, సువార్త ప్రేమ భారం వచ్చింది, ఆత్మల పట్ల తాపత్రయం వచ్చింది. అయ్యో, మేము కన్నా వాటిని విన్నా వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేమని. మరి ఆ 3 నెలలు ఎట్లా ఉన్నావా నువ్వు? యేసయ్యని సిలువేస్తూ ఎట్లా మారిపోగలిగినావు? చనిపోయి సమాధి చేయబడిన తర్వాత గదులు కూర్చొని తలుపులు వేసుకుని ఎట్లా ఉండగలిగావు? అన్నయ్య, యేసయ్య లేచాడు మేము చూచామని అమ్మలక్కలు చెప్తే కూడా కదలకుండా గదులు ఎట్లా ఉండగలిగినావు? లేడు మీకంటే ముందుగా కలలియకపోయినాడు అని చెప్పితే కూడా మంచిగా భోజనానికి ఎట్లా కూర్చోగలిగినావు? బయటకు వచ్చే ధైర్యం సరిపోలేదా? పోని అనుకుందాం. ఆనాటి సమాజాన్ని ఎదుర్కొనేంత ధైర్యం లేకపోయిందా? పోని అనుకుందాం. నిన్న 3 దినాలు కాలేదు, నీకు తినాలంటే అనిపించింది. యేసు ప్రభు గదిలో తలుపులు మూసినట్టు ఉండగా లోనికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు అపోస్తలుడు? వారు భోజనమును కూర్చుండగా. ఈ రోజున దేవుని మాటను మీరందరూ అర్థం చేసుకోవాలి బిడ్డలారా. చాలా విచారకరమైన, దుఃఖకరమైన, వేదనాభరితమైన సందర్భం ఇది. ఇలాంటి బలహీనతలు, లోపాలు, బాధ్యతలేనితనం, చివరికి పునరుత్థాన దర్శనం కలిగాక, ఆత్మను నింపిన తరువాత, పాపములు క్షమించి అధికారము కూడా ఇచ్చిన తరువాత, పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగిన పెద్ద మనిషి చేపలు పట్టబోయాడు కదా. 1, 2, 100 రోగాలకి పరిష్కారం ఒకటే ఉంది, అది ఉత్తరపు గాలి అని మనం గుర్తించాలి. భయపడేవాడికి భయం పోయింది, సాకులు వెతికేవాడికి తీర్మానం వచ్చేసింది, మళ్ళీ మామూలు బతుకుదాం అనుకునే బ్యాక్ స్లైడర్కి రోషం వచ్చేసింది. అసలు ఎవరి దగ్గర ఏ లోపం ఉన్నా ప్రతి రోగానికి ఒకటే మందు, అదేందిరా అంటే ఉత్తరపు గాలి రావటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గాలి వీచినప్పుడు ఏం జరిగింది తెలిసినా? అందరూ ఆత్మచేత నింపబడ్డారు అని మాత్రమే కాదు, అందరికీ దైవిక స్వభావాలు వచ్చేసాయి, అందరికీ మనుష్య భావోద్రేకాలు పోయాయి, అందరికీ బలహీనతలు పోయాయి, అందరిలోనికి ఒక బలమైనటువంటి శక్తి దిగి వచ్చింది. అందరూ కూడా రోషముతో నింపబడ్డారు. ఎన్ని చెప్పినా కదలనివాడు మళ్ళీ చేపలకు పోయినవాడు, ఖాళీ సమాధిలోకి లోపలికి పోయొచ్చు కూడా మళ్ళీ చేపలకి పోయినాడు. ఈసారి జైల్లోకి పోయినా ఏమాత్రం కదల్చబడటం లేదు. సామచిత్తకొచ్చి బయటికి తీసుకొస్తే ఆయన అంటాడు, ఈ నామమును బట్టి చనిపోవటం కూడా మేము పాత్రలమే నుంచి సంతోషంగా ఆనందంగా బయటకు వస్తూ అక్కడే వార్త మొదలుపెట్టి ఇంటికి వచ్చాడంట. బిడ్డలారా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎంతగా మొత్తుకున్న ప్రజల్లో మార్పు రావట్లేదు కదూ, దేవుని భయం ఉండట్లేదు కదూ, అప్పటికి నటిస్తున్నారు తప్ప ఎప్పుడు మామూలు అయిపోతున్నారు కదూ. ఈ పరిస్థితులు మన సంకులంచి పోవాలి. అందరూ ఆత్మపూర్ణులు అయిపోవాలి, అందరూ పరిశుద్ధులు అయిపోవాలి, అందరూ సాక్షులు అయిపోవాలి, అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న అనుభవంలోకి వచ్చేయాలి, అందరూ పెండ్లి కుమార్తె సంఘములకు వచ్చేయాలి, అందరూ తమ తమ పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకున్న పెండ్లి కుమార్తెలుగా మారిపోవాలి. ఈ అనుభవం సంఘంలోనికి రావాలంటే మనకి ఇంకొక పరిష్కారం లేదు, ఇంకొక మందు లేదు, ఒక్కటే పరిష్కారం, దాని పేరు ఉత్తర వాయువు సంఘంలోనికి రావాలి. చేతులు ఎత్తేసి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తరపు గాలి సంఘానికి రావాలి. అందుకనే పరమగీత కన్యక షోలమ్మితి ఓ ద్రాక్ష తోట కొరకు నల్లగా మాడిపోయినటువంటి శ్రమానుభవాలు నలిగిపోయిన సేవకురాలు మాట్లాడుతుంది, అయ్యా నాకేమొద్దు, నా కోరికలేవు లేవు, కానీ ఒక్కటి మాత్రం అడుగుతున్నాను, ఉత్తర వాయువును పంపించు నాయన, ఉత్తర వాయువును పంపించు ప్రభువా. నా ఉద్యానవనం మీదకి ఉత్తర వాయువు రావాల్సిందే బాబు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తర వాయువు సంఘం మీదకి వస్తే, సంఘం అనే ద్రాక్ష తోట మీదకి వస్తే, సంఘం అనే ఉద్యానవనము మీదికి వస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చిన్న చిన్నగా 2-3 మాటలు గుర్తు చేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయములో సృష్టి శూన్యముగాను నిరాకారముగాను మారిపోతే, యోబు 38 ప్రకారం, యెషయా 45 ప్రకారం భూమి యొక్క స్తంభములు విరగొట్టబడి భూమి నీళ్ల కిందకి వెళ్ళిపోతే మొత్తం సౌర కుటుంబమే గ్రహాలన్నీ ఇంచుమించుగా శూన్యములో పడిపోయి నీళ్ల కింద మగ్గిపోతే, అలాంటి పతనమైన సృష్టి కోసం అల్లాడినది దేవుని ఆత్మని వాక్యములో వ్రాయబడి ఉంది. నీ జీవితమా, నీ హృదయమా, నీ అంతరంగమా, నీ కుటుంబమా, నీ సంఘమా, నీ సేవ, నీ పరిచర్య, ఏది నాశనమైపోయినా, ఏది పతనమైపోయినా, ఆ పతనమైపోయిన దానిని మరలా బాగు చేయగలిగిన వాడు ఒక్కడే. అది దేవుని పరిశుద్ధాత్మని గాలి మీ జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి లోపటి నుంచి వెలుగులోకి రావాలంటే, పతనమైపోయింది మరలా బాగుపడాలంటే, నాశనమైపోయింది మరలా ఆకారానికి రావాలంటే ఉన్న ఒకే ఒక్క సోర్స్ ఏదైనా ఉంది అంటే అది దేవుని ఆత్మ మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఆత్మ అల్లాడిన కారణముగా, పొదిగిన కారణంగా నాశనమైపోయిన సృష్టి మరలా పునరుద్ధరింపబడింది. 2వ అధ్యాయం 7వ వచనములో, దేవుని బిడ్డలారా, మట్టిలోనికి ఆ గాలి ఊదినప్పుడు మనిషిగా మారిపోయాడు. మీరు చూడండి, మానవుని సృష్టి పూర్తిగా మట్టితోనే చేయబడింది కదా. మెదడు దగ్గర వేరే ఒక వజ్రం ఏమైనా పెట్టారా? గుండె దగ్గర పచ్చి బంగారపు ముద్ద పెట్టారా? నరములకు కాపర్ తీగలు వాడారా? ఎముకలకు స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు వాడారా? ఏమున్నది? అంత మట్టే, ఒక మట్టి ముద్ద. వట్టి మట్టి ముద్ద లోపలికి దేవదేవుడు అని గాలిని ఊస్తే చాలు, కథం. ఎముకలు కావలసిన ఎముకలు, ఏ అవయవం, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు అన్నీ ఏది ఎట్లా కావాలో ఒక సెకండ్లో తయారైపోయింది. నేను అనేక సంవత్సరములుగా క్రైస్తవ సంఘానికి చేరవేస్తున్న ఉపదేశం ఇదే. నీవు తిప్పలు పడితే ఎప్పటికీ అవుతుందో కానీ దేవుని పరిశుద్ధాత్మ వస్తే మాత్రం వెంటనే కార్యం జరిగిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు హెచ్చరిస్తావు, ఎన్నిసార్లు గద్దిస్తావు, ఎన్నిసార్లు దర్శిస్తావు? కుక్కతో ఒక వంకర అంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ పాత బుద్ధే కనపరిచిండు కదా. మరి ఏమిటి పరిష్కారం? ఒక్కసారి దేవుని పరిశుద్ధాత్మ ఆ మట్టి ముద్దలోనికి దూరితే మెదడు తయారైంది, గుండెలు తయారైనాయి, కిడ్నీలు తయారైనాయి, ఎముకలు, నరములు, ఏం కావాలంటే అదే. నా సంఘము కొరకు అదే ప్రార్థన చేస్తుంటాను నేను ఇండ్లుగా. ఏంటా ప్రార్థన? ఏంటా ప్రార్థన అంటే, ప్రభువా ఆనాడు మట్టి ముద్దలోకి చొరబడినటువంటి మీ ఆత్మ, మట్టి ముద్దలోనికి చొరబడిపోయిన మీ ఆత్మ, గుండె కావాలంటే గుండెను, కిడ్నీలు కావాలంటే ఏది కావాలంటే చేసింది కదా. మా సంఘములో కూడా గుండె వంటి వారు కావాలి, ఊపిరితిత్తుల వంటి వారు కావాలి, వెన్నెముక వంటి వారు కావాలి. ఇలాంటి వారిని నేను తయారు చేయలేను ప్రభువా, ఒక్కసారి మీ గాలిని మా సంఘంలోకి పంపండి.
దేవునికి స్తోత్రం కలుగునగాక. నిజముగా ఊపిరి ఊదగలిగిన వారు, గుండె వలె బ్రతికించగలిగిన వారు సంఘములో దేవుడు తయారు చేస్తున్నాడు. కాకినాడకి దగ్గరలో మన ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి నమ్మకంగా విజ్ఞాపనలో వస్తూ పోతూ ఉండే ఒక పేద దైవ సేవకుని కుమార్తె 10 ఏండ్ల బిడ్డ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇక్కడి నుండి ఈ భాగమంతా లేదు, ఈ కన్నుగుడ్డు జరిగిపోయింది, చెవి లేదు, ఈ కండంతా చెక్కబడిపోయి లోపలి పండ్లు నాలుక బయటికి కనపడుతున్నాయి. ఇదేమి లేదు, అరివీర ఘోర భయంకరమైన యాక్సిడెంట్. నేను వేరొక సభలో ఉంటే నాకు ఫోటోలు పెట్టారు, ఎంతో దుఃఖపడ్డాం. అయ్యా నా బిడ్డకి ఇట్లా అయ్యిందా అని తండ్రి ఏడుస్తున్నాడు. ప్రార్థనలు చేస్తున్నాం, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా. దేవుని కృపలో మనం ఎదురు చూద్దామని చెప్పి, తను కొంచెం ఆర్థికంగా చితికిన వాడే అని నేను ఎరుగుదును కనుక ఆ ఐఎఫ్జేలో ఉన్నాను. నిన్న తాళ్ళపూడిలో అక్కడ ఈ మాట చెబితే, ఐఎఫ్జేలు ఎప్పుడు ఎక్కడ ఏ రూపములో కానుకలు స్వీకరించము కనుక ఆ పాస్ట్ గారి నెంబర్ పెట్టి మీరు అతనికి ఏమైనా సహకరించండి అంటే అప్పటికప్పుడు దైవజనులందరూ ఒక 50,000 వరకు వాళ్ళకి సహాయం పంపారు. అయితే అది చాలా ఘోర భయంకర యాక్సిడెంటు. నేను కనుక్కుంటే ఆ సర్జరీకి 3 లక్షలు అడిగారట. ఇక తర్వాత కోలుకునేదాకా ట్రీట్మెంటు, రూమ్ రెంట్లు అవి వేరు. ఆ సర్జరీ చేయడానికి 3 లక్షలు అడిగారు. నేను ఇక కారులో వస్తూనే సంఘానికి ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను, ఇంత ఘోరం జరిగింది, సంఘమా ఈ దుఃఖ స్థితిలో మనం వారిని ఆదుకుందాం, మీరు ప్రార్థన చేయండి, ఎవరికైనా ప్రేరేపించబడితే ఇదిగో వాళ్ళకి సహాయాన్ని పంపండి అని ఒక మెసేజ్ పెట్టాను. అది నిన్న సాయంత్రం. ఈ ఉదయానికి సంఘం ఎంత ఇచ్చిందో తెలుసా? 3,11,600 రూపాయలు. ఆ పాస్టర్ గారికి సర్జరీకి అవసరమైంది 3 లక్షలు. వాళ్ళ అకౌంట్ నెంబర్లు, ఇక ఫోన్పేలు 2 లక్షలు రావు కదా నాయన అంటే ఆ పుస్తకం ఫోటో తీసి పెట్టాడు. వారికి ఆ డబ్బులు చేరుతున్న సమయం ఇది. నేను ఎందుకు చెబుతున్నానంటే, సంఘములో గుండెకాయ వంటి వారు, సంఘములో ఊపిరితిత్తుల వంటి వారు, సంఘములో వెన్నెముక వంటి వారిని దేవుడు చేస్తాడే. ప్రాకారములై నిలబడగలిగిన వారిని దేవుడు లేపుతాడు. తమ ప్రాణములు అడ్డు వేసి అపోస్తలుని కాపాడుకున్నటువంటి ఊపిరులుదిన వారిని దేవుడు లేపుతాడు. ఇదంతా మనము తిప్పలు పడితే కాదు, మనము గద్దిస్తే కాదు, మనము తిట్టిపోస్తే కాదు. ఒక్కసారి ఆ గాలి చొరబడితే ఎట్లుంటుంది? ఏండ్ల తరబడినా ఏడుపదే ప్రభా, నేను చెప్తే ఏమవుతుంది నాయన? తండ్రి, పాడుతుండగా, ప్రార్థిస్తుండగా, ఆరాధిస్తుండగా, బోధిస్తూ ఉండగా మట్టి ముద్దలోకి చొరబడి ఎక్కడ గుండెలు ఏమి కావాలో అవి తయారు చేసిన నీవు, నా సంఘం అనేది కూడా ఒక శరీరమే కదా, మట్టి ముద్దే కదా, నీ ఆత్మ చొరబడగా ఈ కార్యములు జరగాలని ఊరికేనే సపోర్ట్లు కొట్టి భాషలు మాడితే ఏం ఉపయోగం? గుండెలు కావాలి, ఊపిరితిత్తులు కావాలి, వెన్నెముకలు కావాలి, సంఘముని ఆయన శరీరంలో నిలిపే ఎముకలు కావాలి. ఈ కార్యములన్నీ వట్టి మట్టి స్థితిలో నుంచి దేవుని పరిశుద్ధాత్మను గాలి జరగబడితేనే జరుగుతాయి. అందుకనే ఇక్కడ షొల్లమెత్తి పిలుస్తుంది, ఉత్తర వాయువురా, మాకు విదేశీ గాలి అక్కర్లేదు, మాకు వ్యాపార గాలి అక్కర్లేదు, రాజకీయ గాలి అక్కర్లేదు, మాకు సినిమా వల్ల గాలి అక్కర్లేదు, డబ్బు గాలి అంతకన్నా వద్దు, అబద్ధ బోధల గాలి అసలే వద్దు. మాకు కావలసింది ఉత్తర వాయువు కావాలి. ఏ గాలి జ్వరబడితే పతనమైన సృష్టి బాగుపడిందో ఆ గాలి కావాలి. ఏ గాలి జ్వరబడితే మట్టి మనిషిగా మారాడో ఆ గాలి కావాలి. ఏ గాలి వస్తే సముద్రం మధ్యలో ఆరిన నేల తయారైపోయిందో ఆ గాలి కావాలి. ఏ గాలి వచ్చి పూరేళ్ళను సమకూర్చగలిగిందో ఆ గాలి కావాలి.
మీరు ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళందరూ కష్టపడి ప్రయాసపడి పట్టుకుంటే పూరేళ్ళందరికీ దొరుకుతాయా? మనిషికి ఒక పూరేడు పట్టగలరా? ఎవడో వేటగాడు టాలెంట్ ఉన్నవాడికి పడతాయి, అది కూడా రోజు పట్టవు, అంతగానో ఎవడికి దొరకవు. కానీ ఒక్కసారి తూర్పు గాలి విసిరితే 3 దినములు నడిచేంత దూరం, 3 దినములు నడిచేంత దూరం మోకాళ్ళ ఎత్తు కోట్లు 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 కొద్ది పూరెలు వచ్చి పడిపోయినాయి. దైవజనులు డాక్టర్ పాల్ యాంగిచ్ గారితో దేవుడు అదే మాట చెప్పారట. ఎంత కష్టపడి వారమంతా వీధి సువార్తలు చేసి ఇంటింటికి తిరిగి నానా పాటలు పడితే కూడా ఆదివారం వచ్చి చూస్తే మళ్ళీ ఆ 300 ఉండేవారట. ఈ వారమంతా కష్టపడ్డాను, వీధుల సువార్త చేశాను, గృహ కూడికలు పెట్టాను, కరపత్రి అయినా ఒక్క ఆత్మ కూడా పెరగలేదేంది అని బాగా ఏడ్చి ప్రార్థన చేస్తుండేవాడట. ఒక దినం ప్రభు అన్నారట, నాన్న స్వార్థ ప్రకటించవలసిన భారము నీకున్నది, అది నీ బాధ్యత. అనుదినం అన్ని జనులకు రక్షణ సువార్త ప్రకటించమని పాత నిబంధనలో చెప్పాను నేను. సమయమందు అసమయమందు ప్రకటించమని కొత్త నిబంధనలు చెప్పాను. నువ్వు చెప్పాలి, నీ వంతది. విత్తువాడు విత్తనమని విత్తున్నాడు, పుట్టబోయేదని ఇచ్చేది నేను కదా, నీకు సంబంధం లేని పని నువ్వు చేసుకో అన్నాడంట. అది నిజమే, కానీ మాకు కూడా కొంచెం ప్రోత్సాహం ఉండాలి కదా, ఇట్లయితే ఎట్లా అన్నాడట. ప్రభు అన్నాడట, నా కుమారుడా పరిగెత్తి పట్టుకుంటే ఎన్ని పూరీలు దొరుకుతాయి నాన్న అన్నాడట దేవుడు. ఈయనకి అర్థమైపోయింది, పరిగెడితే దొరకవు నాయన, నువ్వు తూర్పు గాలి పంపితేనే దొరుకుతాయి అని ఫిక్స్ అయిపోయాడు. ఇక ప్రార్థన మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ సంఘం 8 లక్షలు అంటారు కొందరు, 10 లక్షలు అంటారు కొందరు. నేనైతే పోయి చూడలేదు, కానీ 5 లక్షల దగ్గర నుంచి అయితే వింటూనే ఉన్న సమాచారం. ఈరోజు చెప్తున్నాను, మన సంఘాల మీదకి ఏమి రావాలి చెప్పండి? ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఆత్మ వద్దన్నా, ఎంతమంది గోలమాకు వద్దన్నా, ఎవరెవరు ఏమన్నా పేర్లు పెట్టుకొనియండి, నా ప్రార్థన అయితే ప్రభువా మా సంఘం మీదకి ఉత్తర వాయువును పంపండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉత్తర వాయువు రావాలి, ఉత్తర వాయువు రావాలి. అయ్యో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మీరు ఆలకించమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఉత్తర వాయువు రావాలని దేవుడు పిలుస్తున్నాడు. అంతేనా? పతనమైన సృష్టిని బాగు చేయడమేనా? మట్టిలో మనిషినిగా మార్చడమేనా? సముద్రంలో దారి వేయడమేనా? పూరేలు రప్పించడమేనా? మొదట్లో మనం చెప్పుకున్నట్లు శిష్యుల అపోస్తలుల బలహీనతలను కార్చి స్వభావాన్ని మార్చి మహిమగలమైన సేవ జరిగించుకున్నది ఆ గాలి కదా. ఆ గాలి వస్తే ఎట్లుంటుంది తెలుసిన? రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనములో ఆ హోరేబు శిఖరాన నిలబడ్డప్పుడు యెహోవా ఆ వైపునకు సంచరించగా యెహోవా భయమునకు పెద్ద సుడిగాలి, పెనుగాలి అక్కడికి లేచినట్టుగా వాక్యం ఉన్నది. యెహోవా ఆ వైపునకు సంచరించగా, దేవుడు మన ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన ప్రాంతాలను దర్శిస్తే, దేవుడు మన వైపు సంచరిస్తూ ఉంటే ఆ గాలి లేస్తుందట. దేవునికి స్తోత్రం. ఆ గాలి దెబ్బకి దేవునికి స్తోత్రం. పర్వతాలే చిన్న భిన్నమైపోతున్నాయి, శిలలు ముక్కలైపోతున్నాయి. అయ్యో దేవుని బిడ్డలారా, ఆ గాలి దెబ్బకు చాలా బీభత్సాలు జరిగి ఉరుములు పడుతున్నాయి, మెరుపులు పడుతున్నాయి, గాలి కొడుతుంది. ఇన్ని కొడితే శిలలైనా చిన్న భిన్నమైపోతున్నాయి భూకంపాల దెబ్బకు. కానీ ఒంటరి 40 రోజుల క్రితం తిని నడిచినటువంటి బలహీన సేవకుడు చెక్కు చెదరకు నిలబడుతున్నాడా? అంత గాలి మాకొద్దు బాబోయ్, ఎత్తబడి సముద్రంలో లోయలో పడిపోతామేమనుకుంటాం. ఆ గాలి ఎన్ని కార్యాలనైనా చేస్తుంది, నీకు మాత్రం నష్టం చేయదు. నిన్ను మాత్రం ఎత్తి సముద్రంలో లోయలో పడేసేది కాదు. ఈ పెనుగాలి సుడిగాలిలో నష్టము కలగలేదు, కానీ మిక్కిరి నిమ్మలముగా మాట్లాడి యెహోవా స్వరం అతని దగ్గరికి వచ్చేసింది. ఏందిరా ఈ హడావుడి అంతా అని మీరు చూస్తే వాక్యములో రాయబడి ఉన్న మాట ఏమిటి తెలిసిన? యెహోవా భయమునకు ఆ సుడిగాలి లేచిందని వాక్యం చెప్తుంది. ఆయన వస్తే నిశ్శబ్దంగా ఉండదు. పరిశుద్ధాత్మనగానే గోల చేయాలనా, పరిశుద్ధాత్మనగానే ఊగిపోవాలనా,
పరిశుద్ధాత్మనంగానే భాషలు మాట్లాడాలన్నా సైలెంట్గా ఉండొచ్చుగా, నిశ్శబ్దంగా ఉన్న. అంతలా గాలి వచ్చినాక సైలెంట్ ఎట్టుంటుందినా? ఏం తెలివిలేని మాటలు మాట్లాడతాడు ఒక్కొక్క, నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఒక డబ్బా పెట్టి కూర్చుంటేనే అది ఇంత గోల పెడుతుంది. అది గోల లేకుండా గాలి వచ్చే ముచ్చటి ఆడదరికి వింటావు నువ్వు. చిన్న సన్న గాలికి అయితే అంతే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఒక భీకరమైన అద్భుతం. సముద్రాన్ని పాయలు చేసేయాలంటే ఆమేన్ ఆమేన్. పూరేలను ఎక్కడ పట్టుకొచ్చి ఇక్కడ పడేయాలంటే ఆ మాత్రం సౌండ్ ఉంటుంది, ఉండాలి. ఏం తప్పులేదు, యేసు రక్తమే చేయ. ఆ వంకన లేనిపోని గోల చేయమని చూసాడు ఎవడన్నా. పనికి మళ్ళీ పనులు చేస్తే దెబ్బలు తగులుతాయి. పరిశుద్ధాత్మను అడ్డం పెట్టుకొని పరిశుద్ధాత్మ పేరు మీద ఎవడైనా పిచ్చేసి అలేసినా గోల చేసినా వాడికి బాగా తగులుతాయి దేవుని బిడ్డలారా. అందులో రాజీ ఉండదు. అర్థమైందా? కానీ దేవుని పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న సందడిని, అభిషేకమును, సవ్వడిని ఎగతాళిగా అవహేళనగా మాట్లాడితే నీకు మరిన్ని తగులుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ యేసయ్యనేమనంటే కూడా క్షమించాడు, కానీ పరిశుద్ధాత్మకు విరోధిగా మాట్లాడితే క్షమాపణ లేదని స్వయంగా ప్రభువారే హెచ్చరిక చేశారు. దేవునికి అందరూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇన్ని కార్యాలు జరగాలంటే ఏం జరగాలట? ఉత్తర వాయువు రావాలి. అందుకనే ప్రార్థన ఏంటి తెలుసా? ఉత్తర వాయువు వేయించేయము, మా సంఘం మీదకే తెంచుము. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సంఘానికి కూడా భోజనాలు పెడదామా? మన సంఘాన్ని కూడా చచ్చిపోతే పెట్టిద్దామా? మన సంఘంలో కూడా పుడితే కేక్ పెడదామా? ఎట్ట పెట్టి జనాలు రావుతాయి. నీ ఎందుకు నీ తిప్పలంతా? యేసు రక్తమే జయం. ఈ సావు నీకు లేదు. కేకుల కోసం నువ్వు బేకరీ పెట్టుకో అక్కర్లా. సమాధి పెట్ల కోసం నువ్వు శ్మశానం దగ్గర ఒక పెద్ద అడ్డ పెట్టుకొని కార్పెంటర్లకు జీతానికి పెట్టుకునే సావు లేదు నీకు. నీకు ఈ తిప్పలక్కర్లు. నువ్వు చేయవలసిందల్లా ఏంటి తెలుసురా? ఉత్తర వాయువు రమ్మని ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి, మొర్ర పెట్టాలి, చేతులు ఎత్తాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా, నా ఉద్యానవనానికి ఇంకే గాలి విసరకూడదు, అబద్ధ బోధల గాలి అసలే తగలకూడదు. అయ్యా, ఈ డబ్బు గాలి, రాజకీయం గాలి మాకు తగలకూడదు. ఉత్తర వాయువే కావాలి, ఉత్తర వాయువే కావాలి. నేటి సంఘము అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు కాకుండా ఉత్తర వాయువు కొరకు మొర్ర పెట్టగలిగిన సంఘం అయితే సంఘములో పరిస్థితులు అద్భుతంగా మారిపోతాయి. చేతులెత్తేసేకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉత్తర వాయువు వస్తే పరిస్థితులు ఎంత అద్భుతంగా మారిపోతాయో, ఎంత ఆశ్చర్యకరంగా మారిపోతాయో మనం ఇప్పటిదాకా చూసాం. అయితే సంఘం అంటుంది ఉత్తర వాయువు అంటూ. రెండో మాట ఏంటి తెలుసా? దక్షిణ వాయువు. ఉత్తరం అంటే పరలోకం అని చెప్పినావు, మంచిగానే ఉంది నాయన. ఉత్తరం అంటే పరలోకం అని చెప్పినావు, మంచిగానే ఉంది. మరి దక్షిణం ఏంటిది? ఇందాక మీరు చదువుకున్నారు యోబు 23:9. ఆయన ఉత్తర దిక్కున కూర్చొని దక్షిణ దిక్కునకు ముఖము తిప్పుకుని ఉన్నాడట. ఆయన కూర్చున్నది ఉత్తరమునే. ఉత్తరం అంటే పరలోకమని, సియోను పట్టణమని మనం ఇందాక ఎన్నో వాక్యాలు చూసాం. సభాపర్వతమని, దేవుని పనులు జరిగించే కార్యాలయమని. అంటే ఆయన తన ఆఫీసులో కూర్చొని ఎటు చూస్తున్నాడట? దక్షిణ దిక్కునకు చూస్తున్నాడు. దక్షిణం ఎక్కడుంటుంది? ఉత్తరానికి ఎదురుగా ఉంటుంది. పరలోకం ఎక్కడున్నది? పైన ఉన్నది. దానికి ఎదురుగా ఏమున్నది? భూమే. భూమి మీద ఏమున్నది? ఆయన తన సొంత రక్తం పెట్టి కొనుక్కున్న సంఘం ఉన్నది. హల్లెలూయా. తన ప్రాణమును వస్తువుగా మార్చి ప్రధానపు సరుకుగా ఇచ్చి ప్రదానం చేసుకున్నటువంటి సంఘం ఉన్నది. అందుకనే పెండ్లి కుమారుడైన యేసయ్య ఏం చేస్తున్నాడు? తనకెప్పటికే ప్రధానము చేయబడిన కన్యక వైపు ఆయన చూస్తూ కూర్చున్నాడు. దక్షిణ దిక్కునకే ముఖము తిప్పుకున్నాడు. అంటే అర్థం ఏంటిది? దక్షిణాన సంఘం ఉన్నది, దక్షిణాన సంఘం ఉన్నది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే, ఈ సంగతులను పరిశీలించగలిగితే, ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక చక్కని మాట గమనిస్తున్నారా బిడ్డలారా?
మరి ఉత్తరము అంటే పరలోకము, ఉత్తరపు గాలి అంటే పరలోకము నుండి వచ్చుతున్న పరిశుద్ధాత్మని చెప్పుకున్నాం. మరి దక్షిణం అంటే సంఘం కదా, సంఘానికి ఏం గాలి ఉన్నది? మరి దక్షిణపు గాలి, దక్షిణపు వాయువు అని పిలుస్తున్నాడుగా. దక్షిణానికి సంఘానికి కొత్తగా ఏమీ లేదు. ఉత్తర వాయువే పరలోకము నుండి దిగి వచ్చే సంఘమును తాకి తిరిగి వెళ్ళుచున్నప్పుడు దాన్ని దక్షిణ వాయువు అంటారా? ఆమేనండి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నాకు బయలుపరిచిన మాట చెప్పనా? ఈ సమయములో వచ్చే ఉత్తర వాయువు ఏంటి తెలుసా? కడవరి వర్షము. దక్షిణ వాయువు ఏంటి తెలుసా? కడవరి ఉజ్జీవం. సంఘం మీదికి ఆ ప్రచండమైన వర్షము దిగితే, సంఘం మీదికి ఆ ప్రచండమైన వాయువు దిగితే అప్పుడు సంఘము ఉజ్జీవములోకి వస్తుంది. ఈ సమాచారమే నీకున్నదా ఫోను? ఎవడు పడితే వానికి ఉన్నది. ఏందా సౌండ్? దేవుని వాక్యమును మీరు పరిశీలన చేయగలిగితే ప్రభువు నేర్పించుచున్న ఒక చక్కని మాట. ఉత్తర వాయువు సంఘం అనే ఉద్యానవనానికి తాకింది. ఇది ఒక తోట, ఇది ఒక ఫలవృక్షము. ఈ తోటలో చాలా విశేషములు ఉన్నాయని పరమగీత గ్రంథములు 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనములో రాశాడు. అందులో చాలా ఉన్నాయట. ఏమేమి ఉన్నాయట? అందులో జటామాంసి ఉందట, కుంకుమ ఉందట, నిమ్మగడ్డి ఉంది, లవంగ పట్ట ఉన్నది, వివిధములైన పరిమళ తైల వృక్షములు, గోపరసము, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు ఉద్యానవనములో ఉన్నాయని వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరికి తెలుస్తలేదు. ఒక్కసారి గాలి వచ్చి తాకేసరికి గుప్పుమని పరిమళం ప్రపంచమంతా వ్యాపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దక్షిణానికి సొంతంగా వాయువేమీ లేదు. ఉత్తరపు వాయువు దక్షిణాన్ని తాకి రిటర్న్ పోతే, రివర్స్ పోతే దాన్నే దక్షిణ వాయువు అంటారు. అనగా పరిశుద్ధాత్మ సంఘమును తాకితే, పరిశుద్ధాత్మ సంఘమును నింపితే, పరిశుద్ధాత్మాభిషేకము చేత సంఘము కదిలింపబడితే, వరములతో అభిషేకముతో నింపబడిపోతే ఇక్కడ నుంచి ఒక పరిమళం ప్రపంచానికి వెళ్తుందట. చిన్నపిల్లోడే షిలోహులో ఉన్నాడు. ఎవరైనా పేరు? సమూయేలు. కొద్ది కాలానికే సమూయేలు ప్రవక్త ఆయనని దాను మొదలుకొని బెయేర్షెబా దాకా ప్రసిద్ధి అయిపోయింది కదా. గాలి వీస్తుంది అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు ఒక పట్టణానికి వస్తే వాళ్ళు ఏమన్నారు? భూలోకమును తల్లకిందులు చేయవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. అంటే రాకముందే వాళ్ళ కథ వాళ్ళకి తెలిసింది ముందే. వాళ్ళు వస్తే ఇట్లుంటుందని. అందుకని అమ్మో ఇక్కడ కూడా వచ్చేసారంటే అది మొదటి పరిచయం కాదు, వాళ్ళ గురించి వింటూ వచ్చారు వాళ్ళు. ఈ గాలి ఎప్పుడో పోయింది అక్కడికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పట్టణం ముందు ఒక దైవజనుడు ఉన్నాడట కదా. నా గాడిదలు పోయినాయి ప్రార్థన చేసి చెప్తాడట కదా అని సౌలు అంటే ఆ ఊరి తల్లుల్లో ఒక తల్లి అంటది. అవును, అతడు బహుగనుడు, మీకంటే ముందుగా పోవచ్చున్నాడు. ఉన్నత స్థలముల ప్రజల కొరకు బలి అర్పణ చేస్తాడు. అతడి దిగి రాకమును ఊరిలో ఎవడు అన్నం కూడా తినడిలో. సమూయేలు గురించి ప్రసిద్ధి చెందుతుంది ప్రాంతమంతటా. ఉత్తర వాయువు కానీ సంఘాన్ని తాకితే సంఘము నుంచి దక్షిణ వాయువు బయటికి వెళ్తుంది. సంఘము మీద నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఆ గాలి ఏం మోసుకెళ్తుంది? ఇక్కడి పరిమళములను మోసుకెళ్తుంది.
సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, సంఘములో ప్రార్థనా పరులు ఉన్నారు, సంఘములో సమర్పణ గల ఉన్నారు, సంఘములో వైరాగ్యము కలిగిన వారు ఉన్నారు, సంఘములో కృపా వరముల చేత నింపబడి వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ముచ్చట ఎవడికి తెలుస్తలేదు. ఇదిగో దేవుని వాక్యం తెలియచేస్తున్న ఒక మంచి మాట, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ఒక చక్క మాట, ఈ దక్షిణ గాలి వ్యాపిస్తుందంట. ఇదొక చిన్న సంఘం అయి ఉండొచ్చును, కొద్ది మంది అయి ఉండొచ్చును. దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మంది మీదకి, చిన్న సంఘం మీదకి ఒకవేళ ఉత్తర వాయువు బలముగా వచ్చి తాకితే, ఆ తాకిన గాలి వెనక్కిపోకుండా ఆగదు కదా. వెనక్కిపోతే దాన్ని ఏమంటారు? దక్షిణపు వాయువు అంటారు. అది ఏం తీసుకెళ్తుంది తెలుసా? పరిమళములను తీసుకెళ్తుంది, సాక్ష్యమును తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఇక్కడ ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు, ఇక్కడ ఒక ఆత్మపూర్ణులు ఉన్నారు, ఇక్కడ ఒక ప్రార్థించువారు ఉన్నారు. ఇక్కడికి పోతే మీ బతుకులు మంచిగా అయితేనే ఈ పరిమళంతా వ్యాపింపజేసేవాడు ఉన్నాడు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. అందరూ స్తోత్రాలు చెప్పండి. నా ప్రార్థన ఆశ భారం ఒక్కటే, మా సంఘం గురించి అందరికీ తెలవాలి, మా సంఘం ప్రసిద్ధిగాంచాలి, మా సంఘం నుంచి అనేక గ్రామాల నుంచి ప్రజలు రావాలి. ఆశపడితే కాదా, సొంతంగా దక్షిణమునే ఒక గాలి పుట్టేది పోదు. దక్షిణపు గాలికి ఉత్తరపు గాలి ఆధారం. ఆ పరిశుద్ధాత్మ వచ్చి సంఘాన్ని తాకితేనే ఈ గాలి బయటకు వస్తుంది. ఇది వెళుతూ సైలెంట్గా వెళ్ళదు, పరిమళాలు మోసుకెళ్తుంది. చాలామంది దైవజనులు ఉన్నారు మనందరి సంఘాలు. ముఖ్యంగా ఇంత కష్టపడి, ఇంత ఖర్చు, ఇంత ప్రయాసతో ఈ కూడికలు పెట్టుకున్న ఈ సంఘం, దీని పరిమళము ఈ ప్రాంతం అంతా వ్యాపించాలి. రకరకాల పరిమళ ద్రవ్యములు, చెట్లు ఇందులో తయారు కావాలి. ఈ పరిమళం అంతా చుట్టుపక్కలకు పోవాలి. ఇది జరగాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది, ఉత్తరపు గాలి రావాలి. ఉత్తరపు గాలి రావాలంటే ఏం చేయాలి? 10 రోజులైనా లేవకుండా ప్రార్థన చేసే బిడ్డలు కావాలి. చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఏక మనసుతో ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తే చెప్పండి ఏమొచ్చేసింది? ఉత్తరవాయు వచ్చేసింది. ఉత్తరవాయు వచ్చినాక ఇంకా ఆలస్యం ఉండదు. దక్షిణపు పరిమళాలు వెళ్తూనే ఉంటాయి, ప్రపంచానికి పోతూనే ఉంటాయి. ప్రార్థన చేసినప్పుడు ఒక్క మాట, ప్రభువా మా సంఘాన్ని ఆత్మతో నింపండి ప్రభువా అని ఒక మాట నేసి వెళ్ళిపోయి అలవాటు అయిన వాళ్ళు కాదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చే వరకు, హల్లెలూయా, వేగముగా విచ్చు బలమైన గాలి వచ్చే వరకు, కూడి ఉన్న ఇల్లంతా నిండిపోయే వరకు, అగ్ని నాలుకలు కుక్కల తల మీదకి వచ్చే వరకు, అందరూ ఆత్మచేత నింపబడే వరకు, ఒక్కొక్కరు భాషలు మాట్లాడే వరకు, మోకాలు దిగని, ఉపవాసములు మానని, ప్రార్థన ఆగని ఒక తీవ్రమైన ప్రార్థన పరులు కావాలి, మొర్ర పెట్టేవారు కావాలి, విజ్ఞాపనకర్తలు కావాలి, యెహోవా జ్ఞాపకకర్తలు కావాలి. అంశ దినములలో ఆత్మను పంపుతానని వాగ్దానం చేసినావు కదా అంటూ జ్ఞాపకం చేసేవాడు కావాలి, మొర్ర పెట్టే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఈ సంఘము కొరకైనా, మీ సంఘము కొరకైనా ఉత్తర వాయువు కొరకు మొర్ర పెట్టే వాళ్ళు ఉన్నారా? ఈ పూట మాత్రమే కాదు, ఎప్పటికీ అలాగూ ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారా? అలాంటి కృప ఈ సంఘాల మీదకి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏకీభవించి ప్రార్థన చేసి మనసున్న వాళ్ళు మోకరించండి, లేదంటే మీకు వీలైనట్టుగా ఏకీభించండి. ప్రభు మనతో మాట్లాడుతున్న సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఆరోగ్యం ఉంటే మోకరించండి, అవకాశం ఆరోగ్యం ఉంటే మోకరించండి. స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు అయినా ఆగకుండా, స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు అయినా ఆగకుండా దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. ఆత్మతో నింపబడండి, ఆత్మతో నింపబడండి. అన్య భాషలలో దేవునికి ప్రార్థన ప్రారంభించండి. ఇది ప్రభువు మన మధ్యలోనికి దిగి వచ్చిన సమయం. చాలామంది ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు, చాలామంది ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు, చాలామంది ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు. మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు. స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి. బిడ్డలారా ప్రార్థన చేయండి.
ఉత్తర వాయువు రావాలి, ఉత్తర వాయువు రావాలి, ఉత్తర వాయువు రావాలి. బాలా షాబా రాబాలా ఖబా రిబాలా దరబాలా షందరబాలా. ఉత్తర వాయువు రావాలి, ఉత్తర వాయువు రావాలి, ఉత్తర వాయువు రావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నీ సంఘం మీదకి ఉత్తర వాయువు రావాలి. దాన్ని పరిమళములు వ్యాపింప చేయాలంటే, దక్షిణ వాయువు దేశమంతట విస్తరించాలంటే, అయ్యో అగర్ర కారపు చెక్క, అయ్యో లవంగి పట్ట, నిమ్మ గడ్డి, ఇట్టి పరిమళ తైలముల సువాసన దేశమంతటి మీదకి వెళ్ళాలంటే మరొక ప్రచార ఆర్భాటం అక్కర్లేదు, మరొక వ్యర్థమైన ఖర్చు అక్కర్లేదు, లోక విధానాలు అక్కర్లేదు. ఉత్తర వాయువు వస్తే చాలా, అభిషేకం వస్తే చాలా, ప్రభావం వస్తే చాలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితే చాలు. అంచె దినమున సేవకుల మీదకి, సేవకురాండ్ర మీదకి వాగ్దానము చేయబడిన ఒక బలమైన ఆత్మ వస్తే చాలు. గట్టిగా 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 మాట్లాడాలి, 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 స్వరమెత్తాలి, ప్రార్థించాలి, మొర్ర పెట్టాలి. దర్జాగా కూర్చునే సమయం కాదు. లే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నాలుక సడలించబడాలి, ప్రతివాని నాలుక సడలించబడాలి, ప్రతివాని చెరువులో పైరు మలవాలి, ప్రతివాని చేనులో పైరు మలవాలి, ప్రతివాని చేనులో పైరు మలవాలి. హల్లెలూయా. ఇంతేనా మీ స్వరం? ఇంతేనా మీరు మొర్ర పెట్టేది? మీ ప్రాంతముల పట్ల మీ భారం ఇదేనా? మీ సంఘముల పట్ల మీ భారం ఇంతేనా? అయ్యో మా పరిమళములు పరిసర ప్రాంతములకు వ్యాపించున్నట్లుగా ఉత్తర వాయువు రండి 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 ప్రభా, మట్టి మహిమగా మారాలయ్యా. మా సంఘములో గుండె వంటి వారు, ఊపిరితిత్తుల వంటి వారు, వెన్నెముక వంటి వారు తయారగినట్లుగా మట్టిలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ, మనిషిగా మార్చిన దేవుని ఆత్మ, యేసును మృతులలో లేపిన దేవుని ఆత్మ సేవకురాండ్ర మీదకి, సేవకురాళ్ళ మీదకి, సేవకుల మీదకి పంపబడుతున్న వాగ్దానము చేయబడిన ఆత్మ. రండి నాయన, రండి నాయన, రండి నాయన. మాట్లాడాలి స్వరమెత్తి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు కలిసి ఉండాలయ్యా. మనం కలిసి చప్పట్లు కొడదాం. కలిసి
స్తంత్రము చెల్లిపోతుంది. ఒక అద్భుతం జరుగుతుంది. కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలిసి పరిశుద్ధ ఆత్ముడా సత్యము ఉండాలని, సత్యము నాకు తెలియాలని నా ఆశయ్యా. నన్ను సర్వ సత్యంలో దిగి నడుపుటకు పంపబడిన వాడా ఇదిగో దిగిరమ్మయ్యా. సర్వ సత్యంలో దిగి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు ఆశపడండి, నోరు తెరవండి, ప్రభుని అడగండి. అయ్యా కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడిదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడిదా, పరవశించి పాడిదా, నిన్ను పరవశించి పాడిదా. పరవశించి నింపబడు అభిషేకముతో, పరిశుద్ధాత్మ భాషలతో, దేవదూతల భాషలతో. ఓ శకరలబర దియరలబ వినరబల శరరలబ పరవశించి పాడేదా, పరవశించి పాడేదా. ఎన్నడూ కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పాడేదా. యేసయ్యా 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 నా నీవు నాకుండగా నీవే నాడగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు వెంబడించిన బండవు
దప్పిక తీర్చిన పండవు. హల్లెలూయా. మరొకసారి చేతులెత్తి అందరం ఉత్తరవాయువు వేంచే, ఉత్తరవాయు. మా సంఘం మీదకి ఆ ఉత్తరవాయువు రావాలయ్యా. సంఘము అనే ఉద్యానవనపు పరిమళములో వ్యాపించినట్లుగా దక్షిణ వాయువు వెలునట్లుగా ఉత్తర వాయువు రాయా. తీర్మానము కలిగిన వారు ఈ ప్రార్థనని సమర్పణ నిలబడతామన్న వాళ్ళు సమర్పించండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది.